సో హాయ్ గైస్, మదరాసి మూవీ రివ్యూ. సో దీనికన్నా ముందు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే కొట్టండి. సో దీనికన్నా ముందు గాతి మూవీ రివ్యూ అయితే చెప్పిన, సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ మూవీ ఒక బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక మాట చెప్తా వినండి. ఎన్ఐఏ మీనింగ్ తెలుసా? కామెంట్ చేయండి. ఎన్ఐఏ అంటే ఇండియన్ నేషనల్ ఏజెన్సీ. సో ఈ మూవీ ఒక బేసిక్ స్టోరీ నేను చెప్తా వినండి. యూపీ, బీహార్. యూపీ అంటే ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి గన్స్ వచ్చేసరికి తమిళనాడుకి వచ్చేసరికి స్పాన్స్ అవుతుంది. దాని తర్వాత ఆ సిండికేటర్ స్పాన్ చేస్తారు కదా, దానివల్ల మన తమిళనాడులో వచ్చేసరికి ప్రతి ఒక్కరికి లీగల్గానే గన్స్ అయితే యూస్ అయితే చేస్తారని చెప్పొచ్చు. యూస్ చేయడం వల్ల అక్కడ ఉన్న ప్రజలకైతే ఇబ్బందులు అయితే వస్తాయి. దాని తర్వాత ఒక ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అదే ఆపరేషన్ ఎన్ఐఏ. అసలుకి దీన్ని ఏ విధంగా చూపించారంటే ఇది ఒక మూవీ ఒక బేసిక్ స్టోరీ లేదని చెప్పొచ్చు. సో మూవీ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, ఎందుకురా తీసిరు శివ కార్తికేయన్ అమరన్ సినిమా తర్వాత. అసలుకి అమరన్ మూవీ తర్వాత ఏ లెవెల్లో సినిమా తీయాలి, తన స్టోరీ మీద ఏ లెవెల్లో కాన్ఫిడెంట్ ఉంటుంది. అసలుకి నిజం చెప్తున్నా కదా, అమరన్ స్టోరీని శివకార్తిక్ గారు అంటే తననే నా ఓకే చేసిండు. ఈ మూవీ చూసిన తర్వాత అనిపించింది అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద రాడ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను చూసినప్పుడు ఎప్పుడైపోద్దిరా అని అసలుకి డైరెక్టర్ అయితే అసలుకి ఏం చూపించాలనుకున్నాడో, డైరెక్టర్ పని అయితే అయిపోయింది. చెప్తున్నా కదా, ఏం చూపించాలనుకున్నాడో అదైతే చూపించలేకపోయిండు. ఇల్లాజికల్ సీన్స్ కావచ్చు, అలానే ఎన్ఐఏని దారుణంగా అయితే యూజ్ చేసిన చెప్పుకోవచ్చు. ఇండియన్ నేషనల్ ఏజెన్సీ అంటే ఏ లెవెల్లో ఉండాలి, ఏ లెవెల్లో వాళ్ళ టాలెంట్ చూపించాలి, ఏ విధంగా చూపించాలి ఒక డైరెక్టర్ ప్రాపర్గా తెలుసుకొని ఇన్ఫర్మేషన్. అసలుకి ఆ మూవీలో అయితే అసలుకి ఒక కామెడీ లాగా అయితే యూజ్ చేసిన చెప్పుకోవచ్చు. వాళ్ళకైతే తెలియదు అసలుకి ఎన్ఐఏ అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు ఇలా చూపించాలి, మూవీకి స్టోరీ ఏ విధంగా రాసుకోవాలి. మీరు ఆశ్చర్యం మూవీ చూసుంటే పాదగడ్డం పాదగడ్డం అని చాలా సార్లు అయితే వినిపిస్తుంది. సో ఈ మూవీలో కూడా ఒక వర్డ్ ఉంటుంది, అది కూడా చాలా సార్లు అయితే వినిపిస్తుంది మనకి. ఆ ఎమోషన్ని నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయినా క్లారిటీగా అర్థమవుతుంది. గ్రీన్ స్క్రీన్ అంటే విఎఫ్ఎక్స్ అయితే దారుణంగా ఉంది. గ్రీన్ స్క్రీన్ వేసి తీసడానికి క్లారిటీగా అర్థమవుతుంది. సీజీ అయితే నచ్చలేదు. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంకా శివ కార్తికేయన్ ఆఫ్టర్ తన యాక్టింగ్ కూడా అంతగా అయితే నచ్చలేదు. కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగానే యాడ్ చేసిండు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే, ఈ శని అనొద్దు, ఈ సినిమా దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. హీరో కావచ్చు, మన యాక్టర్స్ కావచ్చు, విలన్ కావచ్చు, ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళ యాక్టింగ్ అయితే నాకైతే అస్సలకి నచ్చలేదు. చెప్తున్నా కదా, ఇది మదరాసి మూవీ రివ్యూ. సినిమా అయితే చూడకండి, డెఫినెట్గా అయితే చెప్తున్నా, ఇది నా రివ్యూ. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 5కి 0.5 మాత్రమే. ఇది మరి దీనికన్నా ముందు ఘాతి మూవీ రివ్యూ కూడా చెప్పిన, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో నచ్చుంటేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.